హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. రాజమౌళి గారి బాహుబలి వచ్చిన తర్వాత రాజమౌళి గారితో వర్క్ చేయాలని చాలామంది హీరోలు వెయిట్ చేస్తుంటారు. అలాగే కొంతమంది హీరోలతో కొంతమంది డైరెక్టర్లు వర్క్ చేయాలని కూడా ఇష్టపడుతుంటారు. బట్ రాజమౌళి గారి సినిమా అంటే ఒక సినిమాకి 5 సంవత్సరాలు వేసినా 10 సంవత్సరాలలో 2 సినిమాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ మహేష్ బాబు గారితో వారణాసి తీస్తున్నా కూడా అల్లు అర్జున్ గారి కాంబోలో కూడా వీళ్ళిద్దరు మూవీ వస్తుంది అని చెప్పేసి రకరకాల విషయాలు మనము తెలుసుకుంటున్నాము. అసలు నిజంగానే వస్తుందా లేదంటే ఇంకా వారణాసి ఎప్పటికో ఉంది కదా, మళ్ళీ ఎందుకు, ఎలా వచ్చిద్ది అని చెప్పేసి డౌట్ వస్తుంది. సో రాజమౌళి గారి అండ్ అల్లు అర్జున్ గారి కాంబోలో మూవీ వస్తుందో లేదో ఇప్పుడైతే మాట్లాడుకుందాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. నమస్తే. అసలు వారణాసి సినిమా ఏ ఇయర్లో రిలీజ్ సార్? 2027 సమ్మర్కి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏమా, ఇప్పుడు 2026 వచ్చినట్టే కదా, నెక్స్ట్ సమ్మర్కి వచ్చేస్తుంది. ఎందుకంటే కానీ చాలా లేట్ సార్. మళ్ళీ అది అయిపోయాక ఇంకెవరితోనో ఉంది అని విన్నాను, మళ్ళీ అల్లు అర్జున్ గారితో మళ్ళీ అంట. మీకు ఏంటంటే సినిమా అనౌన్స్ చేస్తే వారం రోజుల్లో రిలీజ్ అవ్వాలా, అలా ఏం లేదు సార్. మరీ సంవత్సరాలు అంటే చేసుకుంటారు మా అసలు కష్టం కదా. అదంతా పడతాయి షెడ్యూల్స్. ఇప్పుడు తెర మీద నీకు అంత గ్రాండియర్గా కావాలి అనుకుంటే అన్నిట్లోనూ పర్ఫెక్షన్గా చూసుకునే వాళ్ళు వీళ్ళు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సంవత్సరాలు చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఒక్కొక్క సీన్ని ఫ్రేమ్ వేసుకొని ఆర్ట్ వేసుకొని మళ్ళీ దాన్ని ఒక డెమో షూట్ చేసి, డెమో షూట్ తర్వాత మళ్ళీ ఒరిజినల్ షూట్ చేసి ఇట్లా కూడా చేస్తారు. అట్లా టైం బాగా పడుతుంది. ఇకపోతే ఇది తొందరగా వస్తున్నట్టుకే రాజమౌళి సినిమా. మినిమం 5 ఏళ్ళు ఉంటుంది 6 ఏళ్ళు ఉంటుందని ఫస్ట్ చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ మన జేమ్స్ కెమెరూన్తో ఒక వీడియో ఇంటర్వ్యూ పెట్టింది ఒక సంస్థ. దాంట్లో ఆయన అడిగాడు, నీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు షూట్ అయిపోతుంది అంటే ఇంకో 8 monthsలో షూట్ అయిపోతుంది అని చెప్పేశాడు ఆయన. 8 monthsలో షూట్ అయితే మళ్ళీ ఆయన కూడా ఏమన్నాడో తెలుసా, దీంట్లో పులులతో నువ్వేమన్నా సీన్ చేస్తున్నావా, చేస్తే నన్ను ఒకసారి పిలువు, నేను లొకేషన్కి వచ్చి చూస్తా, కావాలంటే నేను కూడా దాన్ని వీడియో తీస్తా. ఎవరు? జేమ్స్ కెమెరూన్ అడిగింది. అవతార్ డైరెక్టర్ తను రాజమౌళిని అలా అడిగాడు. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే అది వారణాసి ప్రమోషన్స్ కూడా ఉపయోగపడ్డట్టే. ఇంకా చెప్పాలి అంటే అంత పెద్ద డైరెక్టర్ ఇండియాలో ఇతనే టాప్ డైరెక్టర్ అని ఫిక్స్ అయ్యి తనకి ఇచ్చాడు. అది అవతార్ 3 ప్రమోషన్స్కి కూడా హెల్ప్ అయింది. ప్యారలల్గా మరి సరే ఈ సినిమా ఓకే, ప్రపంచవ్యాప్తంగా డిస్కస్ అయింది. పలానా డైరెక్టర్ RRR అంట, తర్వాత ఇది వచ్చింది అని చెప్పేసి అప్పట్లో నాటు ఆస్కార్కి వెళ్ళినప్పుడు. మరి జేమ్స్ కెమెరూన్ నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే అవతార్ 4, 5 ఉన్నాయి. మరి రాజమౌళికి కూడా అలాగే నెక్స్ట్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ నెక్స్ట్ ఏంటి అనే దాంట్లో చాలామంది అడిగితే విజయేంద్ర ప్రసాద్ గారి నుంచి ఒక ఆన్సర్ వచ్చిందని ఒక వార్త వైరల్ అవుతా ఉంది. అల్లు అర్జున్ అండ్ రాజమౌళి కోంబో అంట. ఇప్పుడు చూడు, వారణాసి తర్వాత రాజమౌళి పేరు ఎలా ఉంటుందంటే ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోద్ది. నవ్వు అట్లీ అండ్ అల్లు అర్జున్ చేసే సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే అది సూపర్ హీరో మూవీ. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హీరోలకు ఎప్పుడూ ఒక ఆదరణ ఉంది. అవెంజర్స్లో ఉన్న వాళ్ళందరూ అది వాళ్ళే కదా. కానీ అఖండ వచ్చిన తర్వాత ఫ్లాష్ మ్యాన్ కాదు, సూపర్ మ్యాన్ కాదు, ఓన్లీ బాలయ్య. ఆఫ్ కోర్స్. సో అట్లా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎట్లా పెద్ద హిట్ అవుతుంది. తర్వాత ఈ గ్లోబ్ ట్రోటర్ తర్వాత రాజమౌళి ఆయన కాంబినేషన్. ఆ సినిమాని వాడు 10,000 కోట్లు తెచ్చిన ఆశ్చర్యం లేదు ఒక తెలుగు సినిమా. ప్రపంచవ్యాప్తంగా 120, 140 దేశాల్లో రిలీజ్ అవుతుంటే, వాళ్ళ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంటే ఎందుకు రావు కలెక్షన్స్? ఒకప్పుడు విన్నావు చూడు, హాలీవుడ్ సినిమాలు ఇన్ని వేల కోట్లు వసూలు చేసింది, అన్ని వేల కోట్లు వసూలు చేసిందని. ఇప్పుడు తెలుగు సినిమాలు కూడా అన్ని వేల కోట్ల వసూలు అనేది మనం వింటూ ఉంటాం. గ్లోబల్ వైజ్గా అన్ని కంట్రీస్లో అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యి ఇది ఈ మార్కుని తెచ్చింది కూడా రాజమౌళి. సో రాజమౌళి అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ కనుక నిజంగా సెట్ అయితే సెట్ అవుతుంది. నెక్స్ట్ అదే ఉంటుంది. ఒకవేళ దాంట్లో సోలో అల్లు అర్జున్ ఉంటే ఏమన్నా అనుకోవచ్చు. విత్ RRR లాగా కాంబినేషన్లో ఇంకో హీరోని కూడా పెట్టామనుకో, ఇంకా దాని క్రేజ్ ఇంకా పెరిగే అవకాశం కూడా. అల్లు అర్జున్ గారికి పోటీగా అంటే నేను పోటీగా కాదు, తోడుగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు అంతేగా. ఎందుకంటే రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, ఎంతో వరుసగా పనిచేస్తూనే ఉంటాడు. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా అదేంటి ఇప్పుడు వార్ 2 వాళ్ళ కాంబినేషన్ వీళ్ళ కాంబినేషన్ ఇష్టమే. నెక్స్ట్ ఇప్పుడు పఠాన్ 2లో మన షారూక్ ఖాన్ ప్లస్ జూనియర్ ఎన్టీఆర్
అట్లా ఆ కోంబో సెట్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు వీళ్ళిద్దరిని పెడితే మేము వాళ్ళిద్దరు ఇట్లా ఎవరిని చూడాలి? కానీ సార్ ఎంత టఫ్ వాళ్ళని పెడితే చూసే ఆడియన్స్ ఒకవేళ రివ్యూ ఇచ్చేటప్పుడు ఒకరిని దింపి ఒకరిని ఎత్తాలంటే కష్టం కదా సార్ ఆడియన్స్. ఎవరిని దింపాల్సిన అవసరం లేదు, ఇద్దరిని అసలు కూడా ఎవరిని ఎత్తొచ్చు కదా. చూడాలి మరి? ఎన్టీఆర్ గారిని చూడాలా, అల్లు అర్జున్ గారిని చూడాలా? రెండు కళ్ళు ఇద్దరిని చూడొచ్చు. బట్ ఇంకా అంత అనౌన్స్మెంట్ అయితే రాలా, మనం ఇప్పుడే అలా మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రజెంట్ ఈ కాంబినేషన్ అయితే సెట్ అయింది. ఆల్రెడీ విజేంద్ర ప్రసాద్ గారు రాసేసారంట. దీంట్లో అడవి మనిషిగా అల్లు అర్జున్ కనబడబోతున్నాడు అనేది ఒక న్యూస్. ఎందుకంటే రాజమౌళికి అడవులు అంటే చాలా ఇష్టం. చాలా సినిమాలు ఎంత అందంగా చూపించాడో నాకు తెలుసు. ఇప్పుడు బాహుబలిలోను కానీ, RRRలోను కానీ అడవి సన్నివేశాలు చాలా బాగుంటాయి రాజమౌళి తీస్తే. ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబుతో కూడా దాంట్లో కూడా అడవి ఉంటుంది, అండ్ అల్లు అర్జున్తో కూడా. అండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకి అడవులు ఇవంటే చాలా ఇష్టం. నేచర్కి ఇంకొకటి ఏంటంటే జనాలు అడవుల్లోకి ఉండరు కాబట్టి అక్కడ ఏం చూపించినా చూస్తారు. అదే మన సిటీస్లో లోకల్లో అయితే ఇది ఇలా ఎందుకు ఉంటుంది అని చెప్పేసి పడేస్తారు. మేబీ అది కూడా నిజమై ఉండొచ్చు. సో అడవిలో షూట్ అయితే ఎక్కువ ఉంటుంది అండ్ చాలా మంది ఇష్టపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా హిట్ అవుతున్నారు. అందుకే కాంతార కూడా అంత బాగా హిట్ అయింది, పుష్ప కూడా అంత బాగా హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అడవులు అంటే చాలా మందికి ఇష్టం, నువ్వు ఏం చూపించినా సరే. సో అట్లా ఈవెన్ ద జంగిల్ బుక్, అవి మోగిలి, టార్జన్, ఇవన్నీ కూడా ఎంత బాగా హిట్ కదా అట్లా. బట్ ఈ సినిమా అయితే ప్రజెంట్ వారణాసి ఎన్ని కోట్లు సెట్ చేస్తుందో మనకు తెలియదు. దాని తర్వాత ఇది వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్, 10,000 కోట్లు ఈజీగా వస్తాయి. మరి అంటే నెక్స్ట్ అల్లు అర్జున్ గారి మూవీ ఏదైతే వస్తుందో అట్లీ కాంబినేషన్లో అదేలా ఉండబోతుంది ఒకవేళ? అల్లు అర్జున్ అట్లీ మూవీ అది సూపర్ హీరో కూడా స్లిమ్ ఉండి స్టైలిష్గా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏ ఫోటోలు రిలీజ్ అయినా కానీ మేబీ అదే లుక్ అనుకుంటా. సూపర్ హీరో అంటే చాలు, నీకు ఆ బాడీ స్ట్రక్చర్ అవన్నీ బాగుండాలి. అండ్ ఆ రేంజ్తోనే దీపిక పదుకొనే హీరోయిన్, మళ్ళీ దాంట్లో ఆమెకు కూడా ఒక క్రేజ్ ఉంది, అట్లీకి కూడా ఒక విజన్ ఉంది. కానీ బాలీవుడ్ వాళ్ళని తెలుగు వాళ్ళు అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు సార్ హీరోయిన్లను. ఎందుకో తెలుగు గారి నచ్చదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు నీకు వారణాసిలో నువ్వు ఆ అమ్మాయిని కూడా తెలుగు వాళ్ళు ఇవి అంటున్నారు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్సే కదా. అంతే, అట్లా ఉంటుంది ఆ క్రేజ్, వాళ్ళ క్రేజ్ వాళ్ళకు ఉంటుంది. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలే చూస్తున్నారు అంటే అప్పుడు నువ్వు పెట్టుకోవచ్చు ఎవరినైనా సరే. సో ఇప్పుడు మన తెలుగులో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీపిక పదుకొనే గారు అన్ని లాంగ్వేజెస్లో తెలుసు. అలా మన తెలుగు హీరోయిన్లు ఎవరైనా బాగా తెలుసా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ప్రపంచవ్యాప్తంగా తెలుగు హీరోయిన్లు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు తెలిసిందంటే మంచు లక్ష్మి. తను హాలీవుడ్లో కూడా యాక్ట్ చేసింది, బాలీవుడ్లో యాక్ట్ చేసింది, ఇక్కడ యాక్ట్ చేసింది. తనే సీరియస్లీ తను యాక్ట్ చేసింది. కానీ తను అంటే హీరోయిన్గా ఇప్పుడు అల్లు అర్జున్ గారి పక్కన, ప్రభాస్ గారి పక్కన చేయరు కదా. ఎందుకంటే బాహుబలిలో రాజమాత మెటీరియల్ అడిగారంట, ఐ మీన్ క్యారెక్టర్ చేయమని. సో మెయిన్ హీరోయిన్గా మన తెలుగు వాళ్ళు ఎవరు లేరు అలాగా? ఏ లాంగ్వేజ్లో అయినా రిలీజ్ చేయొచ్చు వీళ్ళని పెట్టేసి అని చెప్పేసి. ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేయొచ్చు అంటే ప్రతిభ ఉన్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. లైక్ త్రిష లాంటి వాళ్ళు ఉన్నారు. బట్ సమంత్ ఉంది, ఇంతకుముందు అనుష్క ఉండేది. అట్లా తను రిటైర్మెంట్ ప్రకటించింది సినిమాలకి, ఇంకా చేయను అని. సో ఇట్లా ఉండొచ్చు, పర్లేదు. సమంత్ ఆబ్వియస్లీ అన్ని లాంగ్వేజెస్. శెట్టితో ఏదో సినిమా ఉందనుకుంటా సార్ అనుష్క గారిది. శెట్టి పోలి శెట్టి అదే రిలీజ్ కూడా అయిపోయింది కదా. ఓ మై గాడ్, అవునా? ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. ఓకే డన్ సార్, థ్యాంక్ యూ.